ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనైతే నీ పాలిట బయట దాన్నే అయిపోయాను. ప్లీజ్ వదినా, మీరు అలా మాట్లాడకండి. సరే, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పు. చూసావా, నీ దగ్గర సమాధానమే లేదు. అందుకే నేను చెప్పేది, మన సహాయానికి ఒకరు కావాలి అని. ముందు ఆ లాయర్కి ఫోన్ చేయి. వదినా, నేను ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి అంటే ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావంటే ఈ ఇంటి అప్పు తీర్చలేక జైలు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఏంటి జైలుకా? సీతమ్మ, సీతమ్మ, నువ్వు జైలుకి వెళ్తావా? సీతమ్మ, నువ్వు జైలుకి వెళ్ళకు. చూసావా, జైలు అన్నందుకే పాపం బిడ్డ ఎంత భయపడిపోయిందో. ఇప్పుడు నువ్వు నిజంగానే జైలుకి వెళ్తే? వదినా, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అందుకే చెప్తున్నాను, లాయర్కి ఫోన్ చేయి. అయ్యో, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? తీసుకో, నంబర్ తీసుకో. 9680. హలో హలో సార్, నమస్తే. నేను సీతని మాట్లాడుతున్నాను. సీత? సులోచన గారి ఆడపడుచుని. మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చారు కదా. ఓ యా, సీత చెప్పండి, ఏం అవసరం పడింది? సార్, మాకొక పాత అప్పు ఉంది. ఇంటిని తాకట్టు పెట్టే మేము అప్పుడు అప్పు తీసుకున్నాము. ఇప్పుడు బ్యాంక్ నుండి నోటీస్ వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఓ మై గాడ్, బ్యాంక్ నోటీస్ పంపించిందా? దెన్ ఇట్స్ వెరీ సీరియస్. చూడండి సీత గారు, 24 hours అయ్యాక దే కెన్ ఫైల్ ఎ కేస్ ఆన్ యూ. సెక్షన్ 406 ఆర్ 420. ఈ విషయాన్ని ఫోన్లో మాట్లాడడం కుదరదు. మీరు ఒక పని చేయండి, డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చేయండి, అక్కడే మాట్లాడుకుందాం. సార్, నాకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఉందా? చూడండి సీత గారు, ఈ విషయంలో డిలే చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజు కాకపోతే ఇంకా 2 రోజుల వరకు చాలా బిజీగా ఉన్నాను. మీరేమో ఆఫీస్ ఉందంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్. కోర్టు లేకపోయి ఉంటే నేనే అడ్జస్ట్ చేసుకునేవాడిని. సరే సార్, నేను ఈ రోజు రావడానికి ట్రై చేస్తాను. దట్స్ బెటర్. థ్యాంక్ యూ సార్. ఇదేంటి సీత, సమస్య చెప్పుకోకుండా ఫోన్ పెట్టేశావు? పరిహారం కనుక్కునేది పోయి ట్రై చేస్తానని చెప్తున్నావేంటి? ఏంటి సీత, అంత పెద్ద ఆయన ఆఫీస్కి పిలిచారు. నేను నీకోసం ఇంతగా చేస్తున్నాను, నువ్వు తన ఆఫీస్కి వెళ్ళలేవా? కాదు వదినా, నేను ఆఫీస్లో. నువ్వు అవన్నీ నాకేం చెప్పొద్దు. మంచి జరగాలంటే వెళ్ళాలంతే. నేను పొద్దున్నే కనీసం తిండి కూడా తినుకోకుండా ఇక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చాను. ఓ, ఇదేంటి 3 డబ్బాలు? ఈ డబ్బా చాలా ముద్దుగా ఉంది, నేను తీసుకెళ్తాను. పొద్దున్నే ఇక్కడికి వచ్చేసాను, చాలా ఆకలిగా ఉంది. వెళ్తూ వెళ్తూ తినేస్తాను. అక్కడికి వెళ్ళి మీ అన్నయ్య కూడా చేసి పెట్టాలి. నువ్వు ఈ రోజే వెళ్ళి అతని కలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.